ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని టౌన్ ప్లానింగ్ అధికారి దీపిక స్పష్టం చేశారు. చట్టాన్ని ధిక్కరించి నిర్మాణాలు కొనసాగిస్తే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కూల్చివేతలు చేపడతామని, సంబంధిత ఆస్తులను జప్తు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూముల్లో అనుమతులు లేకుండా చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్న నిర్మాణాలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జాలిగామ బైపాస్ ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేసింది. కూల్చివేతల సందర్భంగా నిర్మాణదారులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి దీపిక తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ అండదండలు, సిఫార్సులు, ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గబోరని, ప్రజా భూములను కబ్జా చేసే ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకుంటామని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా ఒక్క ఇటుక కూడా వేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే బాధితులు మాత్రం గతంలో జరిగిన అనేక అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు సామాన్యులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అందరికీ ఒకే విధంగా చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. फोटो